హాయ్ అండి. ఈరోజు రెసిపీ పండు బొడగాకరకాయ కర్రీ అండి. చాలా బాగుంటుందండి పండు బొడగాకరకాయలు. ముందుగా కాయల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కొంచెం ఓపికగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కాయలు తెచ్చిన వెంటనే తెల్లారే వండేసేయాలి, లేకపోతే పండిపోతాయండి. మొత్తం కాయ పగులుతుంది. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి కావాల్సినవి ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చీలు, పాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలండి. ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను, 10-15 తీసుకున్నానండి. స్టవ్ పై కడాయి పెట్టేసి ఒక 5 స్పూన్ వరకు ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేయాలి. పోపు అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేయాలి. ఎల్లిపాయలు కూడా దంచేసి పోపులో వేసేయాలి, ఫ్రైలో వేసేయాలి. ఉల్లిపాయ ఫ్రైలో వేసేయాలి. చాలా బాగుంటుందండి కర్రీ. పండుకాయలని అనుకోకండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మార్కెట్లో కాయలు అమ్మేటప్పుడు ఈ కాయలు కూడా, పండుకాయలు కూడా పక్కన పెడతారు. చీఫ్ అని అనుకోకండి, పడేసే కాయలు ఎందుకు తినాలి అని అనుకోకండి. సూపర్ టేస్ట్ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రై అయినాక ఈ బొడగాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి. వేసేసి ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కొంచెం కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ కారం వేశాను. నేను 1/2 కేజీ కాయలకి 2 స్పూన్ వేశాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఫ్రై అయినాక పాలు పోసేయాలి. పాలు పోసేసి టీ గ్లాస్ పోసాను. కొత్తిమీర వేసేసుకోవాలి. ఫ్రై చేయాలి. మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. ఆ గింజలు మాత్రం తింటూ ఉంటే, నములుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పండుకాయలని అనుకోకండి, తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి ఒక్కసారి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అన్నం కొంచెం కలుపుకుంటేనే కర్రీ సరిపోతుందండి. సూపర్ టేస్ట్ అండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి. బాగుంటుందండి కర్రీ, చెప్పడం కాదు, సూపర్ టేస్ట్ ఉంటుందండి. కొంచెం కలుపుకుంటేనే అన్నంలోకి అయిపోతుంది, అంత అన్నంలోకి అయిపోతుంది. థ్యాంక్ యూ.